చిన్నప్పుడు పెద్ద పెద్ద పాత్రలు వేయడం, పెద్దవాళ్లు యంగ్ ఏజ్ లో ఉన్నట్లుగా నటించడం సినిమాల్లో మామూలే. ఇక ఈ దేశంలోనే సంచలనం సృష్టించిన కేజీఎఫ్ మూవీలో యువ హీరో యష్ తల్లిగా నటించిన కన్నడ నటి అర్చనా జోయస్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. నాన్షి అనే నిక్ నేమ్ గల అర్చన పుట్టిన ప్రదేశం కోలార్ నేపథ్యంలో కేజీఎఫ్ మూవీ తెరకెక్కడం కూడా విశేషం. శ్రేయాస్ ఉడతా అనే యువకుడిని పెళ్లాడింది. సోషల్ మీడియాలో ఆమె పెట్టే పోస్ట్స్ అర్థవంతంగా ఉండటమే కాదు, చాలా డీసెంట్ గా కనిపిస్తాయి. మిగిలిన నటుల కంటే భిన్నంగా ఉండే అర్చన అతి తక్కువ వయసులోనే పెద్ద పాత్రలు పోషించి అందరినీ మెప్పించింది. కేజీఎఫ్ మూవీ కన్నడలోనే కాదు, తెలుగులో కూడా హిట్ అయింది. హిందీలో కూడా విజయాన్ని నమోదు చేసుకున్న తొలి కన్నడ చిత్రంగా నిలిచింది. కన్నడం, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న కేజీఎఫ్ సినిమాలో రాక్ కంటెంట్ కి జనం బాగానే కనెక్ట్ అయ్యారు. మాస్ ని దృష్టిలో ఉంచుకొని తీయటంలో అన్ని సెంటర్స్ లో కూడా ఈ మూవీ ఒక ఊపు ఊపేసింది. ఇప్పటి వరకు కన్నడ చిత్రం వసూలు చేయని విధంగా కేజీఎఫ్ 100 కోట్ల భారీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. మాస్ యాక్షన్ తో ఎస్ జనం నుంచి నీరాజనం అందుకుంటే గుండెలు పిండేసే ఎమోషన్స్ ని కూడా ఈ సినిమాలో ఉంచడం విశేషం. హీరో యష్ తల్లిగా అర్చనా జోయస్ తన నటనతో ఆడియన్స్ ని కంటతడి పెట్టించింది. కేవలం 25 ఏళ్ల వయసులోనే వయస్సు మళ్లిన బరువైన పాత్రను పోషించి ఆకట్టుకున్న అర్చన క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలు అందుకుంది. సినీ అనుభవం కూడా లేకుండా తొలి సినిమాతోనే అదరగొట్టేసింది. ఇక అర్చనా జోయస్ గురించి వివరాల్లోకి వెళ్తే మహాదేవి, దుర్గా, నీలి అనే టీవీ సీరియల్స్ లో చేసింది. అయితే ఇలా ఒక సీరియల్ నటిని తల్లి పాత్రకు తీసుకోవటం వలన కేజీఎఫ్ డైరెక్టర్ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యాక అర్చన నటన చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. మలయాళ అమ్మాయి అయిన ఈమె ఫ్యామిలీ కర్ణాటకలో సెటిల్ అయింది. కోలార్లో 1994 డిసెంబర్ 24న జన్మించిన ఈమె పేరెంట్స్ ఇద్దరు ఎంప్లాయీస్ కావడంతో బాగా చదివించారు. బెంగళూరులోనే స్టడీస్ చేసిన ఈమె హై స్కూల్ దశ నుంచే శాస్త్రీయ నృత్యం నేర్చుకుంది. కాలేజీలో ఏ కార్యక్రమం జరిగినా అర్చన ఉండేది. అందుకే కాలేజ్ డేస్ కి వచ్చేసరికి మోడల్ గా ఎన్నో ఛాన్సులు అందుకుంది. వాటిలో కొన్నింటిని ఎంచుకుని ముందుకు సాగిన అనురాధ విక్రాంత్ దగ్గర కథక్ నేర్చుకున్న ఈమె భరతనాట్యంలో కూడా ప్రావీణ్యం పొందింది. ఇక కరాటే కూడా కష్టపడి నేర్చేసుకుంది. అనేక టోర్నమెంట్స్ లో విజయాలు నమోదు చేసుకుంది. జిమ్నాస్టిక్స్, యోగాలో కూడా ఆమెకు ప్రవేశం ఉంది. దృష్టి ఆర్ట్ సెంటర్, నాట్య డాన్స్ గ్రూప్స్ తో కలిసి దాదాపు 300కి పైగా ప్రదర్శనలు ఇచ్చిన ఈమె ప్రస్తుతం కలర్స్ కన్నడ ఛానల్లో ప్రసారమవుతున్న తకదిమిత అనే కన్నడ డాన్స్ రియాలిటీ షోలో పాల్గొంటుంది.